రుద్రాణి అయితే అపర్ణతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అపర్ణ, నువ్వు నీ కొడుకుని నీ కోడల్ని ఆఫీస్కి పంపిస్తున్నావు, నీ కోడలు కూడా వెళ్తుంది, కానీ నా కొడుకుని మాత్రం ఎందుకు ఇంట్లోనే ఉంచేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అపర్ణ అయితే రుద్రాణితో ఇలా అంటూ ఉంటుంది. నీ కొడుకు ఎలాంటి వాడో నీకు తెలియదా? నీ కొడుకు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఎంతెంత డబ్బు ఖర్చు చేస్తాడో, ఎంత డబ్బు తీసుకుని తనకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడో అవన్నీ తెలుసు కదా. అందుకే కదా నీ కొడుకుని ఆఫీస్కి పంపడం మానేశాం అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకు రుద్రాణి అయితే ఇలా అంటుంది. అప్పుడు ఏదో తెలియక తప్పు చేశాడు నా కొడుకు, ఇప్పుడు నీ కోడలు మాత్రం ఆ తప్పు చేయదా ఏంటి? నీ కోడలు సంపాదిస్తూ అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత పంపిస్తుందో నువ్వు చూస్తున్నావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కావ్య అయితే, రుద్రాణి మాటలు మర్యాదగా రాని, ఏంటి మా అమ్మ వాళ్ళకి నేనేం పంపించాను నువ్వేమైనా చూసావా ఏంటా అని చెప్పి అంటుంది. అప్పుడు నువ్వు పంపించింది మరి అబద్ధమా ఏంటి అంటే, అప్పుడు అది నా కష్టార్జితంతో డిజైన్లు గీసి మా అమ్మ వాళ్ళకు డబ్బులు పంపించాను, అంతేగాని నేనేమి తప్పు చేయలేదని చెప్పి రుద్రానికి కావ్య అయితే వార్నింగ్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.